అంతేకాకుండా ఒక టర్మే కాకుండా తర్వాత కూడా కంటిన్యూ అయింది కదా. అవును అయింది. అవును సో అది ప్రజలే జడ్జిమెంట్ ఇచ్చేశారు. అది అవును నటుడిగా చెన్నై వస్తే ముందు రామారావు గారి ఇంటికి వెళ్తారు, తిరుపతికి అక్కడికి తిరుపతి వెళ్తారు, ఆ తర్వాత ఇక్కడ రామారావు గారికి వస్తారు, రామారావు గారి దగ్గరికి వస్తారు, తర్వాత మిగతా ఎవరైనా సరే అదే అట్లా ఉంటుంది. అలాగే రాజకీయంలో కూడా ఒక పద్ధతిగా బిహేవ్ చేసేవాడు. చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ లాగా కనబడేవాడు ఆయన. అవును ఈస్ గ్రేట్. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే నా భూతో నా భవిష్యత్తు అంతే. బాగా చెప్పారు. అంతకు మించి నేను రామారావు గారి కంటే మహానటుడిని నేనున్నంత వరకు ఇంకో 50 ఏళ్ళు ఉంటానేమో తెలీదు. తమాషగా అన్నాను. అంతవరకు నేను బహుశా నా జీవితకాలంలో అనేయడం బెటర్ ఏమో, సంవత్సరాలు చెప్పిన నా జీవితకాలంలో ఇంకొకరిని రామారావు గారి లాంటి గొప్ప నటుడిని నేను చూడలేను. రాజకీయ నాయకుడు కూడా అతనంత ప్రజల కోసం ప్రజలకి మేలు చేయాలని తాపత్రయపడిన వ్యక్తి ఇంకొకరు ఉండరేమో అని అనిపిస్తుంది మన రాష్ట్రం వరకు కనీసం. ఆయనే అంతే. రామారావు గారు ఎప్పటికీ రామారావు గారు అంతే గ్రేట్. రామారావు గారు అనొచ్చు అట్లా, బట్ రామారావు గారు గ్రేట్ అంతే. మహా వ్యక్తి, మహానటుడు, మహానాయకుడు. అసలు ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ వన్స్ ఇన్ ఎ మిలీనియం అయితే అనుకుంటా. ఇట్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ ఎ మిలీనియం. అది చరిత్రలో ఎప్పటికీ ఉండిపోయేవాళ్ళు. చరిత్రలో ఎప్పటికీ ఉండిపోయేవాళ్ళు. కొంతమంది ఏమైనా తప్పుకుంటారేమో కానీ ఇక్కడ ఎవరు ఈయన్ని తప్పించాలనే థాట్ కూడా రాదు. నటుడిగా కానీ నాయకుడిగా కానీ ఆయన కొన్ని అంటే సినిమా ఉన్నంత వరకు జ్ఞాపకం ఉంటాడు. నాయకుల గురించి మాట్లాడేటప్పుడు కూడా ఆయన ఎప్పటికీ జ్ఞాపకం ఉంటాడు. సో ఆయన ఆ తర్వాత కాలంలో డైరెక్టర్గా చాలా సినిమాలు చేశారు ఎన్టీ రామారావు గారు. కానీ డైరెక్టర్ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళ ఆయన వేరే సినిమాలు చేస్తున్నప్పుడు, వేరే డైరెక్టర్ చేసినప్పుడు? అంటే నేను రామారావు గారు డైరెక్ట్ చేసిన సినిమాలో నేను వర్క్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు. కానీ ఆయన రామారావు గారే చేస్తారు. అది మాత్రం అందరూ మాట్లాడుకునే విషయం. అది రామారావు గారు చేస్తారు. ఓకే. అతను స్క్రిప్ట్తో సహా ఆయన ముందే రాసుకొని స్క్రిప్ట్ రెడీ చేసుకొని అది ఎలా ఉంటుందో అసలు ఆ షార్ట్ డివిజన్ అంతా ఉంటుంది అంతా. అదే సినిమా. ఆ సినిమాకి వస్తే ఇంకా సినిమా తప్ప ఇంకోటి ఏమి ఉండదు. అలాంటి తపస్శాలి నటనను ఒక తపస్సుగా భావించి దాంట్లో మమేకం అయిపోతూ ఉంటారు అంతే. అదే రేర్. రామారావు గారు అంటే ఇంకంతే. ఒక మాటలో చెప్పేశారు, ఇంకా అంత మించి లేదు. నేను నా జీవితకాలంలో ఒక నటుడిని కానీ ఒక నాయకుడిని కానీ నేను చూస్తాననే నమ్మకం నాకు లేదు. హీఈస్ గ్రేట్. తర్వాత భవిష్యత్తులో ఏమేమి జరుగుతాయో తెలియదు, ఏమీ తెలియదు. బట్ సినిమా అంటూ వస్తే డెఫినెట్గా ఆయన గురించి మాట్లాడతారు. రాజకీయ నాయకులు, సినిమా నుంచి రాజకీయ నాయకుడు అయిన వ్యక్తుల్లో ఇద్దరు మెయిన్గా ఉన్నారు కాబట్టి అందులో ఇద్దరు నాన్ కరప్ట్, ఇద్దరు ప్రజల కోసం కావాల్సింది చేశారు. 2 రూపాయలు బియ్యం ఇవ్వడం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది కదా. అంతకుముందు ఎంతమంది నాయకులు ఉన్నారు అంటే పేదల మీద ఎంత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో చూడండి. ఎవరు తిండి లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో. గ్రేట్.